నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎన్ కిరణ్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి గుర్తుండిపోయేలాగా ఏదైనా కొన్ని మంచి సంఘటనలు ఉంటాయి, చెడు సంఘటనలు అంటూ ఉంటూ ఉంటాయి. అయితే ఈ 2025 చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రమాదాలే జరిగినాయి. అంటే విమానం అనుకోవచ్చు, బస్సు ప్రమాదాలు చాలా వరకు జరిగాయి. ఈ 2026లో గూడా మన బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగే అవకాశం ఉందంటారా? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా మనకు అన్నీ జరగలేదు. అంటే ఆయన చెప్పిన విషయాలు కొన్ని మెయిన్గా జరిగాయి. ఆయన చెప్పిన మెయిన్ విషయాలు కొన్ని జరగలేదు. 2000 సంవత్సరంలో అన్నారు. నేను పుట్టినప్పుడు దాదాపు అంటే 1974, 75లో అనుకుంటా, నేను స్కైలాబ్ వస్తుందని చెప్పేసి మొత్తం కూలిపోద్దని చెప్పారు. నల్గొండ జిల్లా అంతా కూడా కంగారు పడిపోయింది అప్పుడు. అసలు నల్గొండ వణికిపోయింది అసలు. సో హైదరాబాద్ కూడా వణికిపోయింది అప్పుడు. మరి అలాంటిది అప్పుడు స్కైలాబ్ ఏం పడలేదు, అది పోయి ఎక్కడో అయిపోయింది. తర్వాత మొన్నటికి మొన్న భూమి శకలం తగ్గుతుందని చెప్పారు. దాంట్లో జ్యోతిష పండితులు భూమికి ఎటువంటి శకలం తగిలే అవకాశం లేదు, అది పక్కకి వెళ్ళిపోతుంది, అది కూడా 2890 కిలోమీటర్ల పైనుంచి వెళ్ళిపోతుందని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా అంత జరిగింది, అది జరిగింది. మరి 2000 సంవత్సరంలో యుగాంతం అన్నాడు, 2010లో యుగాంతం అన్నారు, 2012లో అన్నారు, మొన్నటి మన 2020లో అన్నారు. చూసారా, కరోనా వచ్చేసింది, ఇక పతనం అయిపోయిందని చెప్పారు. అందరూ అమ్ముకోవడం పెట్టారు, అందరూ అమ్ముకోవడం పెట్టారు. తర్వాత 2022 అన్నారు, మొన్నటి మన 2025లో కూడా అన్నారు. సో ఇది అంటున్నారు. యుగాంతం అనేది ఇప్పట్లేదమ్మా. ఒకటి మనకి వేదాల లెక్క ఉంది. వేదాలని ఒక లెక్కలో ఇచ్చాయి మనకి. ద పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వేదంలో ఉంది. అంటే ఈ యొక్క ఇన్ని వేల సంవత్సరాలు, 16,000 సంవత్సరాలు అనేది ఇంతకాలం మనకి ఈ యొక్క యుగం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు 5 లక్షల సంవత్సరాలు దాదాపుగా ఇది కాలం ఉంది. ఇది కలియుగం. మినిమం 5,30,000 సంవత్సరాలు ఉంది. ఇంకా మనం ఉన్నదే 20 సంవత్సరంలో. ఇంకా 5,10,000 సంవత్సరాలు జరగాలి. ఇంక దగ్గర లేదు ఇప్పుడు అది. కాబట్టి మనం ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో. మీ మునిమానవాడు గ్రాండ్ అల్ట్రా గ్రాండ్ చూస్తారు కదా, వాడు కూడా చూస్తారు. ఏం విచిత్రాలు చూడాలో తెలియదు మనకి. అంటే ఎప్పుడూ మనిషిని మనం ఒకప్పుడు మనకి ఇది అంటారు కదా, మనకి కర్ణపిశాచి అంటే వాడు నమ్మల. కర్ణపిశాచి ఏంది, వీడు మెంటలో చెప్తున్నాడు, ఆడొచ్చి చెప్పిందట అంటాడు. మరి ఇప్పుడు ఈ ఫోన్ ఏమంటారా మరి కర్ణపిశాచి కాకపోతే? దీని లింక్ అనుసంధానం అయిందా? ఏమంటే ధ్వని తరంగాలు అంటారు. ఆ ధ్వని తరంగాలు అప్పుడు ఒక కర్ణపిశాచి ఏం చెప్పకూడదు. సో తర్వాత మనకు పాతాళ భైరవ సినిమా చూసి ఉంటారు కదా మీరు. దాంట్లో బాలరాజా, వాని పేరు ఎన్టీఆర్ పేరు ఉంటుంది. వాడు గుర్రం మీద పరిగెడుతుంటే మాయల్ పక్కీర్ వచ్చేసి హీరోయిన్ చూపిస్తుంటాడు. ఇగో చూడు నీ యొక్క వాడు ఎట్టొస్తున్నాడు అని చెప్పి అద్దంలో వాడు కనపడుతుంటాడు. వాడు పరిగెడుతుంటాడు అద్దంలో, చూసావా వాడిని ఇప్పుడే నేను చంపేయగలుగుతా అని చెప్తాడు. అంటే అప్పట్లోనే మీకు లైవ్ ఉన్నట్టుగా ప్రోగ్రామ్. అంటే అప్పట్లో ఈ విషయాలు తెలియదు మనకి. దూరదర్శన్ కూడా తెలియదు మనకి. మాయల్ పక్కీర్ సినిమా చూడ మనకి దూరదర్శన్ రాలా. అంటే మాయల్ పక్కీర్ సినిమాలో డైరెక్టర్ గారికి ఆ క్రియేటివిటీ అంటే అర్థం ఏంది? ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాడు, లైవ్ మన శాటిలైట్ లాగా లైవ్ చూపిస్తున్నాడు. అంటే అప్పుడే అంత మాతాళ భైరవ ఎప్పుడు వచ్చింది అది మనకి? ఎప్పుడో జమాన్లు వచ్చిన సినిమాకి 40-60 ఏళ్ళ క్రితం వచ్చినట్టు సినిమాది. ఆ సినిమాని చూసినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా లైవ్ చూపించారంటే ఎంత టాలెంట్ ఉన్నట్టు. అంటే తప్పకుండా అవన్నీ కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో మీరు ఫోన్ అనుకోవడం, అది కర్ణపిశాచి పేరు మార్పి, అప్పుడు పుష్పకుమార్, ఇప్పుడు విమానం, పేర్లు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు కదా. సో ఇంకోటి తెలుసా మీకు, నేను మొన్న ఈ మధ్య నేనే నా ప్రశ్నకు సమాధానం నేను వేసుకుంటాను. అది సరే, ఇప్పుడంటే విమానానికి పెట్రోల్ పోస్తున్నారు. అప్పుడు విమానానికి ఏం పోసేవారు? నా ఆలోచన, ఈ సీతమ్మ వారు, రాముల వారు, విష్ణుమూర్తి తిరుగుతూ ఉన్నారు అంటే కదా విమానంలో, పుష్పం ఎలా తిరుగుతారు వీళ్ళు? హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఏం పోసేవాళ్ళు వాళ్ళంటే, మనం ఇప్పుడు ఈ మధ్య మనకి కొంతమంది జోక్ అనిపించవచ్చు, సీరియస్ అనుకోవచ్చు, కానీ వాటర్ బుడగలతో వచ్చినటువంటి గ్యాస్తోని, హీలియం గ్యాస్తోని, దాంట్లో నీళ్ళ ఆవిరితోని మోటార్లు నడుస్తున్నాయి ఈ మధ్య చూస్తుంటారు. అంటే అప్పట్లో కూడా తెలిసి భూమాంతరిక్షంలో భూమి ఆవిరితోని వాళ్ళు పికప్ చేసుకొని వచ్చి అది పుష్ చేస్తుంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నీటి ఆవిరి వల్ల ఇప్పుడు జరుగుతుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అప్పట్లో వాయు ఆవిరి ఉంటుందిగా, అటువంటి దాన్ని ఇంకా కొంత తీసుకొచ్చి తెలుసా మీకు, కొన్ని ప్రాంతాల్లో ఈ పంట పొలాల దగ్గర వచ్చేటువంటి గాలిని బంధించి అది ఇంకో దగ్గర తీసుకొస్తారట. ఇంకో దగ్గర తీసుకొచ్చే సైన్స్ ఉంది ఇప్పుడు. తీసుకొచ్చి అక్కడ వాతావరణాన్ని, ఆ యొక్క వాతావరణంలో ఆ భూమి పండేట్టుగా చేస్తున్నారట ఇప్పుడు. అంటే ఎక్కడైతే మంచి పంటలు పడుతున్నాయో ఆ భూ వాతావరణాన్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు ఒక దగ్గర. నాకు ఇది అర్థం కాదు అసలు. నాకు ఈ సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అర్థం కాదు. అంటే ఒక భూమిని పొరల నుంచి ఒక భూమికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందిగా. అంటే అలా డెవలప్ చేస్తున్నప్పుడు మరి మనం ఎంత మోడర్న్గా మనం ఎంత ఆలోచించినా సక్సెస్ఫుల్ ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా. కాబట్టి 5,40,000 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నటువంటి కలియుగాన్ని ఇప్పుడు అంతమైపోయింది, ఇప్పుడు ఇలా ఉందని చెప్పేటువంటి అవకాశం కరెక్ట్ కాదు ఫస్ట్. కాబట్టి కలియుగాంతం ఇప్పట్లో లేదు, ఇప్పుడు కాదు, దెన్ ఆఫ్టర్ 100 years తర్వాత కూడా లేదు. కలియుగ అంతం లేదు ఇప్పుడు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కళ్ళు
నాశనం అయిపోయి ఉంటుంది. సో దానికి నాశనం అయిపోతే మీరు ఏమంటారంటే, సార్ మన బస్సులో యాక్సిడెంట్ అయినప్పుడు అందరు కూడా చనిపోయారు, అందరు చెడ్డవాళ్ళేనా, నీకేం తెలుసా, అందరూ మంచివాళ్ళు. నేను తప్పుగా అనుకోవద్దు, గ్యారెంటీ లేదుగా. చెడ్డవాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కూడా లేరుగా. చెడ్డవాళ్ళని గ్యారెంటీ లేదు, మంచి వాళ్ళని గ్యారెంటీ లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక బస్సు హిమాలయాల వైపు నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటుంది బస్సు. 40 మంది భక్తులు ఉంటారు. అందరూ కూడా వాళ్ళు 10 అడుగుల ముందు వెళ్తున్నప్పుడు పిడుగు పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఒరే పిడుగు పడుతుందని అని చెప్పేసి, ఏంట్రా మరి పడుతుందని చెప్పేసి, మన దాంట్లో వాడు పాపాత్ముడు ఉన్నాడు, మనం వెళ్ళి బయట నిలబడదాం, మనం ఒక్కొక్కళ్ళని బయట నిలబడదాం, వాడి మీద పడితే బాంబు వాడు పోతాడు, దరిద్రం అయిపోతుంది అంటారు. అలా అందరూ పోతారు. దాంట్లో కర్మగాలు ఒక సన్యాసి ఉంటాడు. అందరు దిగుతుంటారు, పోతుంటారు, అందరూ అయితే లాస్ట్ సన్యాసి మిగులుతాడు. ముసలోడు నువ్వే దరిద్రుడివి, వెళ్ళు బయటికి వెళ్ళు, నువ్వు సాగుపో అని చెప్పేసి వాడిని తోసేస్తారు పాపం. వాడు వెళ్ళి నిలబడతాడు. వాడు అటు వెళ్ళి 10 నిమిషాల్లో ఈ బస్సు మీద పిడుగుపడి బస్సులో అంతా చచ్చిపోతారు. ఇది కథనా రియాలిటీ అనేది మనకు అనవసరం, పక్కన పెట్టేసే. ఒక పుణ్యాత్ముని వల్ల 40 మంది కాపాడగలుగుతారు. ఒక పాపాత్ముని వల్ల 10 మంది చెడ్డవాళ్ళు కూడా నాశనం అయిపోయిన అవకాశం ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే చెడ్డవాళ్ళకి ఎక్కువ నష్టం, పుణ్యాత్ములు ఎప్పుడు పుణ్యం జరుగుతుంది. కాబట్టి దీని కథ ఏమిటి, పుణ్యాత్ముడు అనేవాడు ఎప్పుడు తన చుట్టూన్నటువంటి వాతావరణాన్ని మంచితో డెవలప్ చేస్తాడనే విషయం మనం గమనించుకోవాలి. ఇలా నేను కూడా ఈ రైతు యొక్క వాతావరణాన్ని ఇంకొద్ది తీసుకున్నా, ఇలా నేను కాంబినేట్ చేసుకున్నాను. అంటే నేను నాకు నేనే ప్రశ్న సమాధానం చెప్పుకుంటాను. అలా మనకి ఇప్పుడున్నటువంటి విషయాల్లో వాతావరణంలో మీరు అడుగుతున్నట్టుగా ఇప్పుడు మనకి యుగాంతం అయ్యే అవకాశం లేదు. రెండవది 2025లో జరిగినటువంటి సంఘటనలని చెప్తున్నారు మీరు. 25లో, ఇది 23లో కూడా జరిగినాయి ఎక్కువగా. మనకి 2023లో కూడా మనకి ఎక్కువగా మరణాలు జరిగినాయి. 2021లో ఇంతకంటే ఎక్కువ ఘోరమైనటువంటి మరణాలు కరోనా వల్ల జరిగాయి. కొన్ని కోట్ల మంది చనిపోయారు, బట్ లెక్కలు లేని కొంత, లెక్కలు ఉన్నవి కొంత. ప్రతి ఇంట్లో చనిపోయిన వాళ్ళ లెక్కలు కొంత. సో కాబట్టి ఇలాంటివి జరిగాయి. కాబట్టి 21 మనం చూసినంతలో 21 కంటే ఎక్కువ ఘోరమైన మరణాలు ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ 25లో మీకు జరిగిన మరణాలు చాలా తక్కువ. అంటే ఒక అగ్ని ప్రమాదాలు అంటున్నారు. ఇవి ఉండవా అంటే ప్రతి సంవత్సరం ఉంటాయి. ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మీకు ఈ దుర్మార్గుల యొక్క, తీవ్రవాదుల యొక్క ప్రభావం కూడా మనం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది గురుడు యొక్క అతిచారం వల్ల. సింహంలో గురుడు వచ్చినప్పుడు, అది కూడా టు బి హానెస్ట్, జూన్ జూలైలో తప్పకుండా ఆగస్టులో ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ దుర్మార్గులు ఎక్కడో దగ్గర వాళ్ళు బాంబు పెడుతూనే ఉంటారు, పుల్వామా లాంటి దాడి చేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ మళ్ళీ మనం యుద్ధం చేస్తాం, వాళ్ళని నాశనం చేస్తాం, తర్వాత విషయం. కానీ అమాయక ప్రాణాలు బలైపోతాయి కదా. అటువంటి తీవ్రవాద భావజాలం కూడా మనకి జూలై ఆగస్టులలో కూడా ఉండే అవకాశం, అంటే జూన్ జూలై ఆగస్టులో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాల్సిందే. అలాగే మీకు వాహన ప్రమాదాలు కూడా మళ్ళీ మనకి మార్చిలో ఉన్నాయి, సెప్టెంబర్లో కూడా ఉన్నాయి. రైలు ప్రమాదం ఉంది ఈసారి మనకి, రైలు ప్రమాదం కూడా పెద్దగా ఉంది ఒకటి. సో కాబట్టి దీనికి మరి ఎలా మనం పోవాలంటే, ప్రతి వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు రామనామస్మరణ. ఎవరైతే సనాధర్మాన్ని నమ్ముతున్నారో వాళ్ళ నామస్మరణ, దైవనామస్మరణ. ఇంకో మతం వాళ్ళు వాళ్ళ యొక్క దైవనామస్మరణ. నేను ఎవరిని అందరినీ, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిక్కులను కూడా కూర్చోటి రామనామం చెప్పండి, నాకు అవసరం కూడా లేదు. నీ దేవుడు నువ్వు ప్రార్థన చేసుకో. కానీ సనాధర్మాన్ని పాటించేవాడు తప్పకుండా నువ్వు శ్రీరామనామస్మరణ చేయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం. ఇంట్లోంచి బయటికి వెళ్తున్న మరుక్షణం ఈ జపం చేయండి. లేదు శ్రీరామ అనుకుంటూ వెళ్ళండి. తప్పకుండా మీకు అటువంటి ప్రమాదం, ఒకవేళ ప్రమాదమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా ఉండకుండా పట్టాలు తప్పి పక్క ఉంటుంది, అంతే, అది నిలబడుతుంది. మనం చేయకపోతే అవుతుంది, ఒక భోగి మీదకి ఇంకో 3 భోగిలు ఎక్కి కింద ఉన్న భోగులు పైన ఉన్న భోగులు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి జరిగే అవకాశం చెప్తున్నాగా మేము, జాగ్రత్త పడండి. మళ్ళీ బస్సు ప్రమాదాలు ఉన్నాయి, 2 ప్రైవేట్ బస్సెస్ ప్రమాదాలు ఉన్నాయి. 2 ప్రైవేట్ బస్సులు ఢీకొనగలిగే అవకాశం కూడా ఉంది, ఘోరమైనటువంటి అవకాశం. అలాగే మట్టి లారీలు అన్నీ కనబడుతున్నాయి, కానీ కొన్ని మాత్రం బయట అంటే ఘోరమైనటువంటి యాక్సిడెంట్ మన మీకు వస్తున్నాయి. కానీ ప్రతినిత్యం మనకి బస్సు కింద బండి పడింది, 2 చనిపోయారు, ఆటో తగిలిందని చెప్పేసి రోజు చూస్తూనే ఉంటాం మనం. అంటే ప్రతి చోట కూడా ఈ శని కుజుడు రాహు ఎవరైతే కలుస్తుంటారో ఆ రోజుల్లో తప్పకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నివృత్తి అనేది ఇంతే. నువ్వు వెళ్తున్న ప్రతి వ్యక్తి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, షూటింగ్కి వెళ్తున్నా, ఆపదామపహర్తారం లేదా రామ 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 అనుకుంటూ వెళితే ప్రమాద తీవ్రత 95% తగ్గిపోతుంది. అది నివారణ చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు కలియుగాంతం లేదు, నెక్స్ట్ ఇయర్లో ప్రమాదాలు లేవని చెప్పడానికి లేదు, ప్రమాదాలు కంటిన్యూగా ఉన్నాయి. దాని నిమిత్తంగా మేము అంటే మాకున్నటువంటి వైదిక వృత్తిలో, వేద పాఠశాలలో మేము చేసేటువంటి మూఢాలలో ఇటువంటివి చేస్తాం. అందరం కలిసి ఇటువంటి నామపారాయణం, జపపారాయణం, లోక కళ్యాణార్థం చేసేటువంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా జరగడం వల్లనే కొంతవరకైనా మేము అనుకూలంగా, మన దేశం బలంగా ఉందన్నటువంటి నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం. ఇలాంటివి తప్పకుండా వేద పాఠశాలలో జరుగుతూనే ఉంటాయి. గోసేవ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఇది ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు కాక లేదు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.